మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పాలకొండలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. మొన్నటి వరకు వైసీపీకి ఊడిగం చేసిన నాయకులకు పదవులు కట్టబెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడుతోంది క్యాడర్. పార్టీని భ్రష్టు పట్టించడానికి ఓ మంత్రి అండతో ఇన్ఛార్జ్ నామినేటెడ్ పదవులను వైసీపీ కోసం పనిచేసిన వారికి ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు. పార్టీని తాకట్టు పెట్టడమేమిటి, అవసరమైతే అధినేతను కలుద్దాం, లేదంటే పార్టీ మారుదామంటూ సైకిల్ లీడర్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. పార్టీ ఇన్ఛార్జిని మార్చకపోయినా, ఇచ్చిన నామినేటెడ్ పదవులు తొలగించకపోయినా తప్పక మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారట. పాలకొండ తెలుగుదేశం పార్టీలు అసలు ఏమిటా లొల్లి? వాచ్ ది స్టోరీ. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు రోజురోజుకు రచ్చకెక్కుతున్నాయి. 3 గ్రూపులు 6 వర్గాలు అన్న చందాన మారిందట ఆ పార్టీ పరిస్థితి. ఎస్సీ రిజర్వ్డ్ అయిన పాలకొండ టీడీపీలో నేతల మధ్య అంతర్గత పోరు అధిష్టానానికి తలపోటుగా మారిందట. దీనికి కారణం ఓ వర్గానికి మంత్రి అచ్చెన్న ప్రాతినిధ్యం కాగా మరో వర్గానికి కిమిడి కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేని కారణంగా ఈ వర్గానికి జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ అండగా ఉంటున్నారు. పాలకొండలో ఇప్పుడు జయకృష్ణ వర్గంగా తెలుగుదేశం పార్టీకి ఒక కార్యాలయం ఉంటే భూదేవి మరొక కార్యాలయం ఏర్పాటు చేయడంతో అంతర్యుద్ధం కాస్త రోడ్డెక్కిందట. పాలకొండ టీడీపీలో నిత్యం ఒక వర్గానికి మరో వర్గానికి ఆధిపత్య పోరు కొనసాగుతోందట. టీడీపీ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ, రెబల్ నేతగా ముద్రపడిన పడాల భూదేవి వర్గాల మధ్య ఆధిపత్యం తారాస్థాయికి చేరిందట. పోటాపోటీగా ఒకరిపై ఒకరు దూషణ చేసుకుంటున్నారట. ఓ కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు మీటింగ్ పెట్టారని తెలుసుకున్న పడాల భూదేవి ఆమె కూడా మీటింగ్కి హాజరవడంతో వారిని బయటికి నెట్టివేశారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం జెండా మోసిన కార్యకర్తలను కాదని పైరవీలతో పదవులు పొందారంటూ మన్యం జిల్లా పాలకొండలో తెలుగు తమ్ముళ్లంతా మండిపడుతున్నారట. మండల స్థాయి నాయకులు కార్యకర్తలుగా ఉన్న కళా వెంకట్రావు వర్గాన్ని అణిచివేసేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పావులు కదుపుతున్నారని బహిరంగంగానే మండిపడుతున్నారట. ఎన్నడూ లేనిది మంత్రి అచ్చెన్నాయుడు సైతం ఇక్కడ ఇంకో గ్రూపును ప్రేరేపించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇక్కడ పార్టీని చీల్చాలనుకుంటే తమ దారి తాము చూసుకుంటాం అంటూ తెలుగు తమ్ముళ్లు ఖరాఖండిగా చెప్తున్నారట. అధిష్టానం కూడా ఏండ్ల నుంచి టీడీపీ కోసం పనిచేసేవారిని కాదని నిన్న మొన్నటి వరకు వైసీపీతో అంటకాగిన వారికి మార్కెట్ కమిటీ పదవులు ఎలా ఇచ్చారంటూ మండిపడుతున్నారట పసుపు నేతలు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు సీటు దక్కిన తరుణంలో ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే జయకృష్ణ ఓటమికి వైసీపీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న వారికి పదవులు దక్కటం నిజమైన కార్యకర్తలకు అన్యాయమే అని అంటున్నారు. కిమిడి కళా వెంకట్రావు కూడా చీపురుపల్లికి అంకితమవటంతో మమ్మల్ని అనగదొక్కాలని మంత్రి అచ్చెన్న రంగం సిద్ధం చేశాడంటూ మండిపడుతున్నారట. ఎన్నికల సమయం నుంచి పాలకొండ టీడీపీలో కొనసాగిన వర్గపోరు వివాదం నామినేటెడ్ పోస్టుల పంపకాల్లో మరింత నిప్పు రాజేసింది. టీడీపీ అధిష్టానం ఆదేశాలను పక్కనబెట్టి దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన తమకు కాదని నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వారు మా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని, వారికి పదవులు కట్టబెట్టడం అంటే కష్టకాలంలో పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేయటమేనని పాలకొండ మండల స్థాయి నాయకులు అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే విజయవాడ వెళ్లి ఈ అంశంపై అధినేతను కలవడానికి కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నామని, నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీ అధిష్టానం తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నారు. మన్యం జిల్లాలో పట్టు కోసం ఎక్కడికక్కడ సీనియర్లు గ్రూపులను ప్రోత్సహిస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చుక్కలు చూపిస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారట. గ్రూపులను కట్టడి చేసి పెద్ద మనుషుల పాత్ర పోషించిన వారే గిట్టని వారి గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా నడుచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీలో కింజరాపు వర్సెస్ కిమిడి కళా వెంకట్రావు వర్గాల మధ్య ఆధిపత్యపు పోరులో పాలకొండ నేతలు ఎక్కువగా కళావర్గంలో ఉండటం పరిపాటిగా మారింది. నేడు పాలకొండలో రెబల్ నేతగా ముద్రపడిన పడాల భూదేవికి అచ్చెన్నాయుడు వర్గం గట్టి సపోర్ట్ ఇస్తోందట. పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం బాధ్యతాయుతమైన నాయకులుగా ఉన్నటువంటి మేమందరం పార్టీని బలోపేతం చేసుకుంటూ బ్రతికించుకోవాల్సిన అవసరం మా పైన ఉన్నందున ఈరోజు అసమ్మతవాదులుగా ముద్రపడిన వారు ఈరోజు నియోజకవర్గ స్థాయి మీటింగ్కి హాజరవ్వకుండా ఆ రోజు ఎన్నికల్లో ప్రచారంలో ఏ విధంగా అయితే దొంగచాటుగా వైసీపీకి మద్దతు తెలియజేస్తూ ఇంట్లో ఉండి జనసేన అభ్యర్థిని
కూటమి అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నం చేసిన నాయకులే ఈరోజు ఒక అబ్జర్వర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశం రాకుండా ఇంట్లో కూర్చోవడం పార్టీకి ద్రోహం చేసిన వారు కాదా అని మేము అడుగుతున్నాం. పాలకొండ టీడీపీలో గ్రూపుల లొల్లి మూలిగే నక్క మీద తాటి పండుబడ్డ చందంగా మారిందట. సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగిస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ మొత్తం నియోజకవర్గంలో ఖాళీ చేసి వేరొక పార్టీకి వెళ్లటం ఖాయమంటున్నారు. దీనిపై అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.